హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సేమియా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి సేమియా పుల్లల్ని వేయించుకోవాలి. నేను 1 మీడియం గ్లాస్ సేమియా పుల్లల్ని కొలత తీసుకొని వేయిస్తున్నాను. సేమియా పుల్లలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇష్టమున్న వాళ్ళు జీడిపప్పుతో పాటు కిస్మిస్ కూడా వేయించుకోవచ్చు. జీడిపప్పు కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిపోయాక ఇవి కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మీరు ఏ గ్లాస్తో అయితే సేమియా పుల్లలు కొలత తీసుకున్నారో అదే గ్లాస్తో పాలు కూడా కొలత తీసుకోవాలి. 1 గ్లాస్ సేమియా పుల్లలకి 2 గ్లాసెస్ మిల్క్, 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. అవి పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియా పుల్లలన్నింటినీ అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సేమియా పుల్లలు ఉడికేంత వరకు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. సేమియా పుల్లలు ఉడికేంత వరకు షుగర్ వేయకూడదండి. ముందుగానే వేయడం వల్ల సేమియా పుల్లలు ఉడకవు త్వరగా. ఏ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే షుగర్ కూడా మెజర్ చేసుకోవాలి. షుగర్ గ్లాస్ ఫుల్గా తీసుకోకూడదండి, కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. షుగర్ వేసుకున్నాక అందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొద్దిగా యాలకుల పొడి వేసుకుని మిక్స్ చేసుకొని షుగర్ కరిగేంత వరకు మరిగించుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీ అయిన సేమియా పాయసం రెడీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.